నా స్టైల్లో దొండకాయ కూర తయారు చేశానండి. తయారీ విధానం చూద్దామండి. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. ఈరోజు దొండకాయ కూర చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఒక గంట వరకు నూనె పోద్దామండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులు ఒక స్పూన్ వేద్దామండి. ఒక్క నిమిషం ఫ్రై చేయాలి. చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేద్దాము. లో ఫ్లేమ్లో పెట్టి తాలింపు వేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ రావాలండి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్, పసుపు, దొండకాయ ముక్కలను ఇలా సన్నగా తరగాలండి. రౌండ్గా కట్ చేయాలి. దొండకాయ ముక్కలను వేద్దామండి. ఉప్పు కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలండి. ఈ నూనెలో బాగా ఫ్రై కావాలి దొండకాయ ముక్కలు. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందామండి. ఈ కూరకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేద్దాము. మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 4 మెంతులు, 3 మిరియాలు, కొంచెం కొబ్బరి, 1 స్పూన్ నువ్వులు, 4 జీడిపప్పు పలుకులు, కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగము, అనాస పువ్వు వేయాలండి. వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా పొడి చేయాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దాము. సన్నగా తరగాలండి. మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో కారము, మనం ముందుగా పట్టిన మసాలా ఉంది కదండి, అవి వేద్దాం. మసాలా అంతా ఈ దొండకాయ ముక్కలు పట్టే విధంగా మొత్తం కలుపుదాం.
మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము మూత పెట్టి. చూడండి, దొండకాయ కూర రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకుందామండి. పుదీనా కొత్తిమీర చూడండి, చిక్కటి గ్రేవీతో దొండకాయ కూర. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంటుందండి. మీరు ఏ విధంగా దొండకాయ కూరని చేస్తారో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.